భేదము లేనటువంటి స్థితిలో ఉపాసన చేసినటువంటి మహాపురుషుడు కాబట్టి ఆ పోతన గారి నోటి వెంట భాగవతం పలికింది. పలికితే పొంగిపోయారు కరుణశ్రీ గారు. పొంగి కాయలు కాచిపోయినవిలే అరచేతులు వ్రతఘంటపున్ రాపిడి చేతను కరకు నాగలి మేడిని పట్టి సేద్యము చేయుట చేతను కవి కృషివల నీ వ్యవసాయ దీక్ష కహాయని ఇంతలేసి కనుల అర్పక చూసిరిలే దివౌకసులు. ఏమి భాగవతాన్ని రచించావయ్యా పోతన, ఆ చేతులు కాయలు కాసిపోయాయో నీవి, ఆ వ్రాత ఘంటాన్ని పట్టుకుని వ్రాయడం వల్ల కాయలు కాసిపోయాయా, ఆహా సేద్యం చెయ్యడంలో ఆ నాగలి పట్టుకు దున్నడం వల్ల ఇలా కాయలు కాసిపోయాయా, అసలు కవివో గడితేరిన కర్షకుండవో చేసేది సేద్యమో లేక పద్యము, ఇంటి యందు కూర్చుంటివో మంచయందు నిలకడ ఇంటిలోనో పంట పొలానను